హలో ఎవ్రీవన్. లూప్స్ ప్లేలిస్ట్‌లో మనము లీడ్ కోడ్ క్వెషన్స్‌ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేసాం కదా! ఇప్పుడు అందులో ఇంకో క్వెషన్‌ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. సీ ఇప్పుడు నీకు లీడ్ కోడ్ క్వెషన్స్‌ని ఎలా టాకిల్ చేయాలి అనేది అర్థమైంది కదా! ఈ క్వెషన్ ఏమంటున్నాడో చూడు. గివెన్ అన్ ఇంటిజర్ అండ్ ఓకే రిటర్న్ ఎ స్ట్రింగ్ అరే 1 బేస్డ్ వేర్ స్ట్రింగ్ అనేది మర్చిపో. నువ్వు రిటర్న్ స్ట్రింగ్ చేయక్కర్లేదు. బట్ జనరల్‌గా క్వెషన్ ఏం అడుగుతుండో చూడు. ఇప్పుడు ఒక నంబర్ ఇస్తానంటున్నాడు. ఓకే. నంబర్ ఇస్తాడు. ఏమంటున్నాడు? ఇఫ్ ఆ నంబర్ గాని 3తో, 5తో డివిజిబుల్ అయితే ఫిజ్ బజ్ అని ప్రింట్ చేయాలి. ఓన్లీ 3తో డివిజిబుల్ అయితే ఫిజ్ అని ప్రింట్ చేయాలి. ఓన్లీ 5తో డివిజిబుల్ అయితే బజ్ అని. లేదు అసలు ఇదేం కాదు అనంటే ఆ నంబర్‌నే ప్రింట్ చేయాలి అంటున్నాడు. ఓకేనా? బట్ ఎవరికైతే లిస్ట్ ఈ వ్రాపర్ క్లాసెస్ ఇవన్నీ ఐడియా ఉన్నాయో వాళ్ళకి జస్ట్ జనరల్‌గా ఈ క్వెషన్ అనేది పెద్ద టఫ్ ఏం కాదు. లిస్ట్ ఒకటి తీసుకో. ఇఫ్ ఇన్ కేస్ ఇది మాత్రం అదైతే ఆ లిస్ట్‌లో స్టోర్ చేసి జస్ట్ ఆ లిస్ట్‌ని రిటర్న్ చేయి. బట్ ఇంకా మనం అక్కడి దాకా ఎళ్ళలేదు కాబట్టి జస్ట్ దీన్ని మన కన్సోల్‌లో ప్రింట్ చేద్దాము. జస్ట్ మన కన్సోల్‌లో ప్రింట్ చేద్దాము. ఎలాంటి రిటర్న్ ఒద్దు. ఓకేనా? సో యాహ్! దీన్ని ఎలా టాకిల్ చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. యాహ్! ఇక్కడ చూడు. నేను యాజ్ ఇట్ ఈస్‌గా ఈ కోడ్‌ని కాపీ చేసి నా ప్రోగ్రామ్‌లో నేను చేస్తున్నా. నేనెందుకు ఇందులోనే పెట్టలేదు. ఎందుకంటే ఇదొక ఫంక్షన్, అదొక ఫంక్షన్ కాబట్టి. అండ్ ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయక్కర్లేదు కాబట్టి జస్ట్ ఏం రిటర్న్ చేయం కాబట్టి వాయిడ్ అని పెడదాము. అండ్ ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఈ ఫంక్షన్‌లోనే డైరెక్ట్‌గా ప్రింట్ చేద్దాము. వాడేమంటున్నాడు? ఒక ఎన్‌ని పాస్ చేస్తా అంటున్నాడు. అవునా? ఆ ఎన్ వాల్యూ ఎంత? 5 అయితే 5 దాకా, 6 అయితే 6 దాకా. ఇనీషియల్‌గా వాడు 3 తీసుకున్నాడు కాబట్టి 7 తీసుకుందాం. ఈజీగా ఉంటుంది. ఇప్పుడేంటి చూడు, ఆ ఫిజ్ బజ్‌ని చూడు, ఇక్కడ నువ్వు ఒక స్టాటిక్ నుండి ఇంకో స్టాటిక్‌ది కాల్ చేయాలి కాబట్టి ఇక్కడ స్టాటిక్ అని పెట్టుకో. ఓకే. అండ్ యాహ్! ఇప్పుడు చూడు, నేను డైరెక్ట్‌గా ఫిజ్ బజ్‌నని నా ఎన్‌ని పాస్ చేయిచ్చా. సో, బిహైండ్‌గా గూడా ఇలానే జరిగిద్ది. వాళ్ళొక సెపరేట్ క్లాస్ క్రియేట్ చేసి, బట్ అక్కడ నాన్ స్టాటిక్ కాబట్టి, నాన్ స్టాటిక్ అయితే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసి పాస్ చేస్తున్నారు. బట్ ఇండైరెక్ట్‌గా జరిగే ప్రాసెస్ ఇదే. ఇప్పుడేం కావాలంట? ప్రతి వేరియబుల్ ప్రతి నంబరు ఏంటి 1 నుండి n దాకా ఆ ఇండివిడ్యువల్ నంబరు 3తో, 5తో డివిజిబుల్ అయితే ఫిజ్ బజ్, 3 అయితే ఫిజ్, 5 అయితే బజ్ లేపోతే ఆ నంబర్‌ని ప్రింట్ చేయమంటున్నాడు. అంటే ప్రతి నంబర్‌కి నేను చెక్ చేయాలి అంటే ఫర్ లూపే గదా! సీ ఇప్పటికి నీకు ఫర్ లూప్ ఎందుకనేది అర్థం కాకపోతే మాత్రం నువ్వు ఒకసారి మళ్ళా ఫస్ట్ నుండి చూసుకుంటా రా. ఈ పాటికల్లా నీకు ఈ లూప్స్ అంటే ఏంటి? ఎందుకు వాడుతున్నారనే బేసిక్ క్రైటీరియా ఉండిపోవాలి. పద్దాక చెప్తే ఆ ప్లే లిస్ట్ ఫాలో అయ్యేవాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. సో, నీకు అర్థం కావట్లేదంటే నువ్వు ఒకసారి ఎళ్లి ఫస్ట్ నుండి చూసుకుంటా రా. నీకు ఆ క్లారిటీ వచ్చేసిద్ది. సో, ఎందాక ప్రతి దానికి నేనేం చేయాలి? ఇఫ్ ఆ పర్టిక్యులర్ ఐ గాని అంటే ఇదే గదా! ఈచ్ ఇన్‌స్టాన్సెస్‌కి మారే వేరియబుల్ 1, 2, 3, 4, 5 ఆ పర్టిక్యులర్ ఐ గాని 3తో డివిజిబుల్ అయ్యి 0 అయితే అండ్ ఆ పర్టిక్యులర్ ఐ గాని 5తో డివిజిబుల్ అయ్యి 0 అయితే నేనిక్కడ ఫిజ్ బజ్ అని రాయొచ్చా లేదా? ఫిజ్ బజ్ అని రాస్తున్నా. ఎల్స్ ఇఫ్ అలా కాకుండా సీ అలా కాకుండా ఆ ఈ ఓన్లీ 3తో డివిజిబుల్ అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఎందుకు ఈ రెండిటిని టాకిల్ చేశాను? ఎందుకంటే సపోజ్ 3 తీసుకో లేదా 15 తీసుకో. 15 తీసుకుంటే నేను ఫస్ట్ ఈ కేసనే రాసాననుకో 15 అనేది 5తో కూడా డివిజిబుల్ అయిద్ది. కానీ నువ్వు ఇది ఫస్ట్ రాయడం వల్ల 3తో డివిజిబుల్ అయిందని ట్రిగ్గర్ అయిపోయి ఫిజ్ ఒకటే వచ్చేది. అందుకు నేను ఫస్ట్ ఈ కేస్‌ని రాసా. ఎందుకు ఫస్ట్ ప్రయారిటీ కేస్ ఇది గదా! అది కాని పక్షాన గదా మిగతా ఎందుకు ఇఫ్ ఎల్స్ రాయడం వల్ల ఒక కేస్ ట్రిగ్గర్ అయితే మిగతాయన్నీ పాజ్ అయిపోతాయి. ఆగిపోతాయి. అండ్ దెన్ ఎల్స్ ఇఫ్ I మోడ్యులో 5 ఈక్వల్స్ టు 0 అయితే ఇఫ్ ఇన్ కేస్ నీకు ఈ ఇఫ్ ఎల్స్ గూడా అర్థం కావట్లేదు లేకపోతే ఇంకో రకంగా రాయాలా అనే కన్‌ఫ్యూజన్ వస్తే మాత్రం దానికి డెడికేటెడ్‌గా ఒక ప్లే లిస్ట్ క్రియేట్ చేశాను. ఒక్కసారి ఎళ్లి నువ్వు అది గూడా చూడు. నీకు ఎక్స్‌ట్రీమ్‌గా ఇదొచ్చేస్తుంది క్లారిటీ. సీ ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను.
ఇక్కడ చూడు 1, 2, 3, 3 ఓన్లీ డివిజిబుల్ బై 3, 4, 5 ఓన్లీ డివిజిబుల్ బై 5, 6 చూడు లైక్ 1, 2, 3, 4, 5, 6, 6 ఓన్లీ డివిజిబుల్ బై ఇది. అండ్ ఇక్కడ దాకా నీకు క్లారిటీ రావాలంటే ఒకసారి 15 దాకా రన్ చేద్దాము. 15 దాకా రన్ చేస్తే 15 నాకు 5తో అయింది, 3తో అయింది కాబట్టి ఫిజ్ రావాలా? ఫిజ్ బజాన్ వచ్చింది. ఇప్పుడు జస్ట్ ఇదే కోడ్ నేను ఏం చేయట్లేదు. జస్ట్ ఇదే కోడ్‌ని వాడికి కావాల్సిన ఫార్మాట్‌లో పెట్టి నేను రన్ చేస్తున్నాను. అని ఎవరికైతే ఇది అర్థం కావట్లేదో అస్సలు ఏం పట్టించుకోవద్దు. నేను జస్ట్ ఇక్కడ ఒక లిస్ట్‌ని క్రియేట్ చేసి, అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక అరేని క్రియేట్ చేసి, ఆ అరేలో దీన్ని పెడుతున్నా. ఈ డేటాని పెడుతున్నా. అండ్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత నేను కాపీ చేసి యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా చూడు. నువ్వు డైరెక్ట్‌గా లీడ్ కోడ్‌లోనే ప్రాక్టీస్ అవ్వాలి. అక్కడే కోడ్ రాయాలా? నేనక్కడ ఆలోచించలేకపోతున్నానంటే, ఆ ఫంక్షన్‌ని కాపీ పేస్ట్ చేసి నీ దాంట్లో రాసుకొని మళ్ళా కాపీ పేస్ట్ చేసి అక్కడ పెట్టుకో. అండ్ దెన్ ఇక్కడ లిస్ట్‌ని రిటర్న్ చేస్తున్నా. ఒకసారి రన్ చేద్దాము. ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్‌లో రావాలి. సి అండ్ ఇది అర్థమైపోతే ఏం పర్లేదు. జస్ట్ నీకు ఆ ప్రింట్ చేయగలుగుతున్నావా లేదా? అది మాత్రమే చూడు. సో అంతే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.